నమస్తే. మాజీ క్రికెటర్ మహ్మద్ అజారుద్దీన్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసే ఆలోచనలో ఉన్నారట. దానికి సంబంధించి ఇప్పటికే అత్యంత సన్నిహితులు, ఆయన ఫ్రెండ్స్ అలాగే కొంతమందితో ఒక భేటీ ఏర్పాటు చేశారు. దానిలో అందరి అభిప్రాయం మేరకు ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తుంది. ముఖ్యంగా ఆయన గత ఎన్నికల్లో జూబ్లీ హిల్స్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆ క్రమంలో ఆయనకు సీట్ ఇవ్వొద్దని చెప్పి కొంతమంది కాంగ్రెస్ నాయకుల నుంచే తీవ్రమైనటువంటి ఒత్తిడి వచ్చింది. ముఖ్యంగా ఆ స్థానానికి సంబంధించి సీటు ఆశించినటువంటి పీజేఆర్ తనయుడు విష్ణువర్ధన్ రెడ్డి. ఇట్లాంటి క్రమంలో ఏదో రకంగా గెలవాలి ఖచ్చితంగా అని చెప్పి ఆయన భావించి ముందుకు వెళ్ళారు. కానీ అక్కడ ఓటమి తప్పలేదు. ఇట్లాంటి క్రమంలో ఆయన కాంగ్రెస్ పార్టీలో ఒక పదవి ఆశిస్తున్నారు. దానికి సంబంధించి కాంగ్రెస్ అధిష్టానం కూడా ఒక ప్రామిస్ చేసింది. ఖచ్చితంగా గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ ఇస్తామని చెప్పారని, ఇప్పుడు చూస్తే వేరే వాళ్ళకి ఎమ్మెల్సీలుగా అవకాశం కల్పించారు, నన్ను పార్టీ మోసం చేసింది అని కొంతమంది దగ్గర ఆయన అభిప్రాయాన్ని వ్యక్తపరిచినప్పుడు వారంతా ఒకటే మాట చెప్పారట, కాంగ్రెస్ పార్టీ నుంచి బయటికి రమ్మని. ఇట్లాంటి క్రమంలో చాలా కీలకమైనటువంటి అంశంగా ఒక చర్చ జరుగుతుంది. వాస్తవానికి మహ్మద్ అజారుద్దీన్కి హైదరాబాద్ పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించి అభ్యర్థిగా అవకాశం ఇవ్వాలని ఒక చర్చ జరుగుతుంది. హైదరాబాద్ నియోజకవర్గానికి సంబంధించి ఇద్దరు పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. ఇద్దరు కూడా మైనార్టీ వర్గానికి సంబంధించిన వారే. ఒకరు అజారుద్దీన్ అయితే మరొకరు నాంపల్లి నియోజకవర్గం నుంచి పోటీ చేసి స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయారు, ఆయనే ఫిరోజ్ ఖాన్. ఇట్లాంటి సందర్భంలో మహ్మద్ అజారుద్దీన్ తాజాగా తీసుకునే నిర్ణయం కాంగ్రెస్ పార్టీలో ఒక రకమైనటువంటి ఉలిక్కిపాటనే చెప్పాలి. అంటే ఆయన అయితే ఇంకా నిర్ణయాన్ని వెల్లడించలేదు. దాదాపు ఆయన అభిమానులు కానీ, ఆయన అనుచరులు కానీ, ఆయన కుటుంబ సభ్యులంతా కాంగ్రెస్ పార్టీ నుంచి బయటికి రావాలి అనే ప్రతిపాదనే పెట్టారట. దీనికి సంబంధించి ఆయనకి ఇప్పటికే కాంగ్రెస్లో ఉన్నటువంటి కొంతమంది పెద్దలు ఆయనతో కాంటాక్ట్లకు వెళ్ళినట్లు, సముచితమైనటువంటి స్థానం ఉంటుంది, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీని నమ్ముకుని సిద్ధాంతాల ప్రకారం అలాగే జెండా మోసినటువంటి ప్రతి కార్యకర్తకు అవకాశం దక్కుతుంది. దానిలో భాగంగానే మనం చూసాం, గతంలో ఎమ్మెల్సీగా అవకాశం కల్పించినటువంటి విద్యార్థి సంఘ నాయకుడు బల్మూరి వెంకట్ విషయాలన్నీ చెప్పారట. మొత్తానికైతే ఆయన మరి కూల్ అవుతారా లేదా ఆయన అభిమానులు, ఆయన అనుచరులు, కుటుంబ సభ్యులు చెప్పినటువంటి నిర్ణయాన్నే పార్టీ అధిష్టానానికి చెప్తారా అనేది చాలా కీలకంగా మారినటువంటి అంశంగా చూడాలి. మొత్తానికి కాంగ్రెస్లో ఒక రకమైనటువంటి అసంతృప్తి ఉంది, కానీ ఎవరు కూడా బయటపడనటువంటి పరిస్థితి. ఎందుకంటే ఎక్కడికక్కడ చక్కదిద్దుకుంటూ వెళ్తున్నారు రేవంత్ రెడ్డి అండ్ టీం. ముఖ్యంగా పార్టీని లీడ్ చేయాలి. రానున్నటువంటి పార్లమెంటు ఎన్నికల్లో దాదాపు 12 స్థానాలు మనం గెలుచుకోవాలని చెప్పి ఒక రకమైనటువంటి దిశానిర్దేశం చేస్తున్నారు. తాజాగా జరిగినటువంటి బూత్ లెవెల్ మీటింగ్లో కూడా అదే చెప్పారు రేవంత్ రెడ్డి. ఇట్లాంటి సందర్భంలో మనం ఖచ్చితంగా గెలవాలి, గెలిచిన తర్వాత కేంద్రంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం రావాలి, రాహుల్ గాంధీ ప్రధాని కావాలి, ఇది మన మోటోగా మనం ముందుకు వెళ్ళాలని చెప్పి ఆయన మాట్లాడుతూనే ఉన్నారు. కాబట్టి మీరు ఆలోచించండి, తొందరపడి నిర్ణయం తీసుకోవద్దు అని చెప్పి అజారుద్దీన్కి ఒక ప్రతిపాదన పెట్టినట్లు, దానికి సంబంధించి మరి ఆయన ఏ రకమైనటువంటి నిర్ణయం తీసుకుంటారు, దాదాపు రాజీనామా చేయడానికే ఆయన సుముఖత వ్యక్తం చేస్తున్నట్లు కూడా మనకు తెలుస్తుంది. ఒకవేళ ఈ బుజ్జగింపుల పర్వం ఏమైనా వర్కౌట్ అయితే చూడాలి మరి ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు. ఒకవేళ ఆయనకి పార్టీలో ఏ రకమైనటువంటి స్థానం కల్పిస్తారు, ఒక హామీ ఇస్తే గనక ఆయన ఏమైనా వెనక్కి తగ్గుతారా అనేది చాలా కీలకంగా మారినటువంటి అంశంగా చూస్తున్నారు. ఎందుకంటే పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఆయన రాజీనామా చేస్తే పార్టీలో ఒక రకమైనటువంటి గందరగోళ పరిస్థితులు ఏర్పడతాయి. సో ఇటువంటి నేపథ్యంలో పార్లమెంట్ ఎన్నికలను టార్గెట్గా పెట్టుకుని ముందుకు వెళ్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ అజారుద్దీన్ని రాజీనామా చేయకుండా ఆపాలని ప్రయత్నం చేస్తున్నట్లు కూడా కాంగ్రెస్ పార్టీ వర్గాల ద్వారా తెలుస్తుంది.